హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనైతే మొక్కజొన్న చేనుకైతే పురుగు పట్టింది ఫ్రెండ్స్. చూడండి మొక్కజొన్న చేను ఎంత మంచిగా మొలిచిందో చూడండి ఫ్రెండ్స్. సాళ్ళు అయితే ఎట్లా కొడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. చేను అయితే మంచిగా మొలిచింది పారిపోకుండా. కానీ ఇందులో అయితే విపరీతమైన పురుగు అండి. అసలు ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎట్లుంది పురుగు. ఆ పురుగు చూడండి ఎంత తీవ్రత అనేది. దీనికైతే ఇది పిల్ల పురుగు గుడ్లు అయితే వేసింది. పురుగు చూడండి ఫ్రెండ్స్, ప్రతి చెట్టుకి పురుగు అనేది ఉన్నది. ఇందులో అయితే లోపల పన్నది చూడండి ఫ్రెండ్స్ పురుగు. ఇదంతా పురుగేనండి. లోపల పిల్లలు చేసింది. ఈ పురుగుకైతే నేనైతే మందైతే కొడుతున్నా. మొత్తం పిల్లలు ఉన్నాయి మొత్తం ఇందులో. దీనికైతే 3 లాంబ్డా 2 కలిపి కొడుతున్నాయి. ఇంతకుముందు కొడితే ఇందులో మాత్రం పురుగు అయితే పోలే. మళ్ళీ ప్రయత్నం అనేది ఇంకా ఆశ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎంత పురుగు ఉన్నా కానీ ఎట్లయినా మన పురుగు నుంచి తప్పించుకోవాలనేసి. కానీ అదికైతే పెట్టుబడి అయితే అవుతుంది. మొక్కజొన్నకి తక్కువ పెట్టుబడి మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న కానీ అధిక పెట్టుబడి అవుతుంది. ఇప్పుడైతే పురుగు కాలం బాగున్నది. కానీ వానలు అయితే ఒకసారి కొట్టినాయి మళ్ళీ పోయినాయి. ఇప్పుడు వానలు అయితే లేవు. చావు గింజలు పెట్టినా కానీ మళ్ళీ వస్తాయో రావా అని అనిపిస్తుంది. కానీ పెట్టడం అయితే బంద్ చేస్తాం. కానీ ఈ పురుగును చూస్తే చాలా నిద్ర అయితే పడతలే ఫ్రెండ్స్. చాలా విపరీతమైన పురుగు అయితే ఉన్నది. ఈ పురుగును చూస్తే చాలా భయం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత విపరీతం అంటే అంత విపరీతం. ఇందులో చూడండి ఒక్క చెట్టుకే ఇన్ని పురుగులు ఉంటే ఇది ఎట్లా కావాలి ఫ్రెండ్స్. దీనికైతే అయితే కొడుతున్నా, లాంబ్డా కొట్టినాక దీని రిజల్ట్ ఎట్లుంటుందో మళ్ళీ చూపిస్తా. ఫుల్ వీడియో అయితే మీకు పెడతా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.